ఇక్కడ నేను 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఓసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నూనె యాడ్ చేసి మళ్ళీ ఇలా కలుపుకున్నాను. ఇలా పిండి ముద్ద కట్టినట్టుగా రావాలి. ఇప్పుడు ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ చేసుకొని రెక్టాంగిల్ షేప్‌లో చపాతీ చేసుకొని మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసుకొని టనల్ షేప్‌లో చుట్టేసుకోవాలి. 2 హ్యాండ్స్ యూజ్ చేసి చుడితే స్పీడ్‌గా అయిపోతాయి. షేప్ కూడా బాగా వస్తాయి. నేను ఇక్కడ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇలా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఆయిల్ హీటింగ్‌కి పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పాకం కోసం స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో దాంట్లో ముప్పావు కప్పు షుగర్ తీసుకొని 2 యాలుక్కాయలు యాడ్ చేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం థిక్‌గా వచ్చేలాగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ తొనలన్నీ ఒక్కొక్కటిగా వేసి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పనస తొనలు రెడీ అయిపోయాయి.